అజ్ఞాత వ్యక్తి విహారీకి పంపించిన కొరియర్ కనిపించకపోవడంతో విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అది గమనించిన లక్ష్మి విహారీని అసలు ఏం జరిగిందో అడుగుతూ ఆ కొరియర్ని విహారీ చేతిలో పెడుతుంది. దాంతో విహారీ లక్ష్మికి జరిగిందంతా కూడా చెబుతాడు. దాంతో లక్ష్మి ఎంతో తెలివిగా ఆలోచించి, విహారీ గారు మీరేం కంగారు పడకండి, ఇది ఇకపై మన సమస్య, మన కుటుంబానికి వచ్చిన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఎంత పెద్ద నేరస్తుడైనా ఏదైనా ఒక చిన్న తప్పు చేయకుండా ఉండడు, కాబట్టి ఇతను కూడా ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు అని చెప్పి అతను పంపించిన పెళ్లి శుభలేఖను లక్ష్మి పరిశీలిస్తుంది. ఇకప్పుడు దాని మీద సాయి ప్రింటింగ్ ప్రెస్ అని ఉండడంతో ఆన్లైన్లో ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉందో తెలుసుకొని మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం విహారీ గారు, అప్పుడు అతను ఎవరో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి విహారీకి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోవైపు అంబిక లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వస్తే లక్ష్మి, ఎంత పొగరే నీకు, ఆఫ్టర్ ఆల్ పని మనిషివైన నువ్వు ఈరోజు నన్ను ఎదిరించే స్థాయికి వచ్చావంటే ఇక రేపటి నుండి సీఈఓగా ఆ కంపెనీలో నువ్వు ఎలా పెత్తనం చెలాయించబోతున్నావో, నన్ను ఎలా ఆడుకోబోతున్నావో ఇదంతా కూడా తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అసలు ఆ విహారీ గడు అనవసరంగా నిన్ను సీఈఓ పొజిషన్లో కూర్చోబెట్టాడు. నిన్ను ఆ విహారీ గాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టానని చెప్పి అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, ఎక్కడ చచ్చావు? నీ చేతగానితనం వల్ల ప్రతిరోజు కూడా నేను ఇక్కడ అవమానాలు పడుతున్నాను అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్, ఏమైంది అంబిక, ఎందుకు అలా బాధగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇలా మాట్లాడక ఇంకేం చేయమంటావు, ఆ లక్ష్మిని ఎప్పుడో పైకి పంపించేయమని చెప్పాను, కానీ నువ్వు దాన్ని చంపకుండా నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు అది కంపెనీకి సీఈఓ అయింది. నేను కంపెనీకి సీఈఓనంటూ పంది కుక్కలా మేసిన నీ కుట్రలన్నీ కూడా బయట పెడతానని నాకే వార్నింగ్లు ఇస్తుంది. అది నా కళ్ళ ముందే అలా తల ఎత్తుకొని దర్జాగా తిరుగుతూ ఉంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. రేపటి నుండి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కింద నేను పని చేయాలన్న విషయాన్ని తలుచుకుంటేనే నాకు చావాలనిపిస్తుందని చెప్పి అంబిక అంటూ ఉంటే, వద్దంబిక, అలా మాట్లాడుకో, చావాల్సింది మనం కాదు ఆ లక్ష్మి. మొన్నంటే మిస్ అయింది, కానీ ఈసారి మాత్రం పక్కాగా ఆ లక్ష్మిని పైకి పంపించేస్తానని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. చూడు సుభాష్, ఇదే నీకు ఆఖరిసరిగా ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కనుక నువ్వు ఆ లక్ష్మిని ఏమీ చేయలేకపోతే ఇకపై మన ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు అని చెప్పి అంబిక ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో సుభాష్, వసే లక్ష్మి, నీ వల్ల నా అంబిక నాకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మాత్రం నీ చావు మిస్ కానివ్వను. నీ చావు నా చేతుల్లోనే ఉంది. నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్పి సుభాష్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు సహస్ర విహారీ చేత పద్మాక్షి సంతకాలు పెట్టించలేకపోవడంతో ఏడుస్తూ ఉంటుంది. సహస్ర, బాధపడికే, ఆ యమునకున్న రోగం గురించి మనకి తెలిసిందే కదా, ఆ టైంకి దానికి ఫిట్స్ వస్తే మనం మాత్రం ఏం చేయగలుగుతామని చెప్పి ఇప్పుడు మిస్ అవ్వచ్చు, కానీ ఈసారి విహారీ చేత ఏదో ఒక విధంగా సంతకాలు నేను పెట్టిస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఇకప్పుడు సహస్ర, అమ్మ, నేను దానికోసం బాధపడడం లేదు. యమున అత్తయ్య ఫిట్స్ వచ్చినట్టుగా కావాలని నటించింది. విహారీ బావను సంతకం పెట్టకుండా ఆపడం కోసమే ఇలా చేసిందని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నువ్వు అనేది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను నిజం చెప్తున్నాను. అత్తయ్య రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. తను రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటే కరెక్ట్గా బావ సంతకం పెట్టే టైంకి ఫిట్స్ ఎలా వస్తాయమ్మా? లక్ష్మి బాధ్యత తీసుకుంటానని, తనని కన్న కూతురులాగా చూసుకుంటానని, ఎప్పటికీ లక్ష్మికి అన్యాయం జరగనివ్వనని ఆదికేశవులకి అత్తయ్య మాటిస్తూ ఉంటే నిన్న కళ్ళతో చూశానమ్మా. ఆ లక్ష్మి వైపే అత్తయ్య నిలబడింది. అందుకే దానికి అన్యాయం జరగకూడదని ఫిట్స్ వచ్చినట్టుగా నాటకం ఆడింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే ఆ యమునని ఎప్పటికీ నేను క్షమించను, దాని అంతు చూస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్రతో చెబుతూ, సహస్ర, నువ్వే బాధపడకే, ఈరోజు వాడు మిస్ అవ్వచ్చు, కానీ ఎప్పటికైనా
విహరి కేవలం నీకు మాత్రమే భర్త, అలా నీకు మాత్రమే భర్తగా ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్రకు ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి పండు దగ్గరికి వచ్చి, పండు, యమునమ్మ గారు భోజనం చేశారా, ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా, ఇందాకటి నుండి యమునమ్మ గారిని నేను ఎన్నోసార్లు భోజనానికి రమ్మని పిలిచాను, కానీ అమ్మగారు రానని చెప్పారు అని అంటూ ఉంటే, సరే పండు, అమ్మగారికి భోజనం నేను తీసుకువెళ్తానంటూ లక్ష్మి భోజనం తీసుకొని యమున దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడికి విహారీ కూడా వస్తాడు. అమ్మ, మీరు మధ్యాహ్నం కూడా సరిగ్గా భోజనం చేయలేదు, దయచేసి భోజనం చేయండి అమ్మా, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది, ప్లీజ్ అమ్మా కొంచెం తినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నాకేం కాదులే లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అదేంటమ్మా, మధ్యాహ్నమే మీకల్లా జరిగింది కదా అని లక్ష్మి అంటూ ఉంటే, అదంతా కూడా నేను ఆడిన నాటకం లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. విహారీ, పండు, లక్ష్మి ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా మీరు అనేది అని లక్ష్మి అంటూ ఉంటే, ఒకవేళ నేనే కనుక ఫిట్స్ వచ్చినట్టుగా నాటకం ఆడి ఉండకపోతే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద విహారీ గడు సంతకం పెట్టేసి ఉండేవాడు. అదే కనుక జరిగితే నీకు తీరని అన్యాయం జరిగేది లక్ష్మి. ఎవరి కోసమో నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాలని అనుకుంటున్నావో అది కరెక్ట్ కాదు. ఆ రోజే మీడియా ముందు వీడు నువ్వే తన భార్యవని చెప్పేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. చూడమ్మా, నీ గురించి వాడు ఆలోచించకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు విహారీ కంటే నాకు ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను అన్యాయం జరగనివ్వను. నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే ఈ ఇంటి కోడలుగా నీ స్థానాన్ని నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి యమున అనడంతో లక్ష్మి యమునని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. విహారీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర యమునని పలకరిద్దామని చెప్పి ఆ గది వైపుగా వస్తుంది. యమున లక్ష్మిలను అలా చూసి యమున మాటలు విని సహస్ర ఏడుస్తూ పద్మాక్షి దగ్గరకు వచ్చి, అమ్మ, నేను చెప్పాను కదమ్మా అత్తయ్య నాటకం ఆడిందని, ఇప్పుడు తన నోటితోనే తను చెబుతూ ఉంటే ఆ మాటలు నేను విన్నాను. లక్ష్మికి అన్యాయం జరగకుండా ఉండడం కోసమే అత్తయ్య ఫిట్స్ వచ్చినట్టుగా నాటకం ఆడింది అని చెప్పి అంటూ ఉంటే, ఆ యమున అంత పని చేసిందా, ఇప్పుడు దాని సంగతి చెప్తానంటూ పద్మాక్షి వెళ్ళబోతూ ఉంటే, అమ్మ, ఏమని నువ్వు బయట పెడతావో, ఇప్పుడు కనుక నువ్వు అత్తయ్యని నిలదీస్తే అత్తయ్య కూడా అంతే ధైర్యంగా లక్ష్మియే తన కోడలని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు అన్యాయం జరిగేది నాకు. ప్లీజ్ అమ్మా, దయచేసి ఇప్పుడే అత్తయ్యని ఈ విషయం గురించి నిలదీయొద్దు, టైం చూసి దెబ్బ కొడతామని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అవునే, నువ్వు చెప్పింది నిజమే, ఇకపై ఆ యమునతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి ల్యాప్టాప్లో సాయి ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడున్నాయో కనుక్కుంటూ అలా ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు హైదరాబాద్లో మాదాపూర్లో, దిల్సుఖ్ నగర్లో, అమీర్పేట్లో ఇలా 3 చోట్ల సేమ్ పేరుతో ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి. ఇక దాంతో విహారీ గారు, ముందుగా మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కి వెళ్దాం పదండి అని చెప్పి అక్కడికి విహారీని తీసుకొని వెళ్తుంది. ఈ ఫోటోని ప్రింట్ చేసింది మీరేనా అని చెప్పి లక్ష్మి తన దగ్గరున్న పెళ్లి కార్డ్ని చూపించి ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళను అడగడంతో, లేదండి మేం కాదని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత అమీర్పేటలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కి విహారీ, లక్ష్మి ఇద్దరు కూడా వెళ్తారు. ఇక అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఇది ప్రింట్ చేసింది మేం కాదని చెప్పడంతో, అయితే విహారీ గారు చివరగా మాదాపూర్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కి వెళ్దాము, ఖచ్చితంగా అతను ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే దీన్ని ప్రింట్ చేయించి ఉంటాడు అని చెప్పి లక్ష్మి విహారీని మాదాపూర్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కి తీసుకొని వెళ్తుంది. ఇకప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ అతను ఆ పెళ్లి కార్డుని చూడగానే కంగారు పడిపోతూ ఉంటాడు. లేదు లేదు, ఇది మా ప్రింటింగ్ ప్రెస్ కాదు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అతను కంగారు పడిపోతూ ఉంటే, ఇప్పుడు మేము ఏం అడిగామని ఎందుకలా టెన్షన్ పడుతున్నామని చెప్పి లక్ష్మి అతన్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో అతను, దయచేసి మా టైం వేస్ట్ చేయకండి, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి దురుసుగా ప్రవర్తించడంతో, నువ్వు కంగారు పడుతున్నావంటే ఖచ్చితంగా
ఏదో దాస్తున్నావు. ఇప్పుడే పోలీసులను పిలిస్తే నిజాన్ని బయట పెడతామని చెప్పి లక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది. మేడం ప్లీజ్ మేడం, దయచేసి పోలీసులను పిలవద్దు. ఒక వారం క్రితం ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు. 2 ఫోటోలను మా చేతికి ఇస్తూ తన మ్యాటర్ అంతా కూడా మాకిస్తూ 30 ఏళ్ల క్రితం ప్రింట్ అయిన పెళ్లి కార్డులాగా ఉండాలని చెప్పి ఒక పాత పెళ్లి కార్డుని మాతో తయారు చేయించాడు మేడం. అతను చెప్తేనే ఈ పెళ్లి కార్డ్ని మేము ప్రింట్ చేశామని చెప్పి అతను అంటూ ఉంటాడు. అయితే ఇది డూప్లికేట్ పెళ్లి కార్డు అన్నమాట. కావాలని యమునమ్మ గారి మీద కక్ష పెంచుకొని కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే అతను ఇదంతా చేస్తున్నాడు విహారీ గారు. నిజానికి యమునమ్మ గారికి ఇతనికి పెళ్లి జరగలేదు. అతను కావాలని నాటకం ఆడుతున్నాడు అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఏది నిజమైన పెళ్లి కార్డో ఏది సృష్టించిన పెళ్లి కార్డో తెలుసుకోవడం కష్టం. ఆ టెక్నాలజీని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ పెళ్లి కార్డుని అతను ప్రింట్ చేయించాడు అని చెప్పి మనం తొందరపడి యమునమ్మ గారిని ఈ విషయం గురించి అడగకపోవడమే మంచిదైందని చెప్పి లక్ష్మి విహారీతో అంటూ ఉంటే, అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజం. మా అమ్మ పరువు తీయాలనుకున్న వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలుసుకోవడం ఎలా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు లక్ష్మి అతను ఈ పెళ్లి కార్డ్ని ప్రింట్ చేయించడానికి మీ దగ్గరికి ఎప్పుడు వచ్చాడని చెప్పి లక్ష్మి అతన్ని అడుగుతూ ఉంటే, సరిగ్గా వారం క్రితం, అంటే పోయిన గురువారం రోజు వచ్చాడు మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, విహారీ గారు ఆ రోజు డేట్ ఫిబ్రవరి 14. ఈ షాప్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కదా, ఆ ఫుటేజ్లో చూస్తే ఖచ్చితంగా అతనెవరో తెలుస్తుంది అని చెప్పి ఫిబ్రవరి 14న మీ షాప్కి ఎవరెవరు వచ్చారో ఫుటేజ్ చూపించండి అని చెప్పి అందులో అతనెవరో మాకు చూపించండి అని లక్ష్మి అంటూ ఉంటే, ఇకప్పుడు ఆ షాప్ అతను ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన భార్గవ్ ఫోటోని చూపిస్తాడు. ఇక భార్గవ్ ఫోటోని చూడగానే విహారీ లక్ష్మి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ సంధ్య గారికి ఈ ఫోటో పంపించి ఎంక్వైరీ చేయమంటే మనకి ఇతను ఎవరో తెలుస్తుంది కదా అని చెప్పి ఇద్దరు కూడా ఆ ఫోటోని సంధ్యకు పంపించి ఎంక్వైరీ చేయమని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో సంధ్య ఎంక్వైరీలో అతను ఒక నేరస్తుడని, కేవలం 10 రోజుల క్రితమే జైలు నుండి రిలీజ్ అయ్యాడని తెలుసుకొని విహారీ లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఇన్స్పెక్టర్ సంధ్య ద్వారా భార్గవ్ ఎక్కడుంటున్నాడో కనుక్కొని విహారీ లక్ష్మి ఇద్దరు కూడా భార్గవ్ దగ్గరికి వచ్చి అతన్ని కొట్టి పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారు. మరి మొత్తానికి లక్ష్మి అండతో విహారీ అయితే భార్గవ్ని అరెస్ట్ చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.